హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ ఫర్ ఫ్యామిలీ. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ అయితే లెమన్ రైస్ అంటే చిత్రాన్నం రెసిపీ అయితే చూపించబోతున్నాను. 3 kg రైస్ తీసుకున్నాను నేను చిత్రాన్నం కోసం. 3 kg ఎక్కువ క్వాంటిటీలో రైస్ చేసేటప్పుడు అది మెత్తగా కాకుండా పొడి పొడిలాడుతూ రావాలి అంటే ఈ మెజర్మెంట్స్తో అయితే చేసేసుకోవచ్చు. నేను దానికోసం ముందుగా రైస్ అయితే పెట్టుకున్నాను. రైస్ అయితే 70 to 80% ఉడికితే చాలు. మెత్తగా అయిపోతే అది లెమన్ రైస్ కలుపుకునేటప్పుడు మెత్తగా అయిపోతుంది. పొడి పొడిగానే అన్నం అయితే చేసుకోవాలి ఇది లెమన్ రైస్ కోసం. ఇలా చేసుకొని ఇలా బట్ట కట్టేసుకొని గంజి అయితే ఉంచుకుంటున్నాం. ఇక్కడ బరువు ఉంటుంది కాబట్టి చేతితో చాలాసేపు పట్టుకోలేము కాబట్టి ఇలా క్లాత్ అయితే కట్టుకుంటాం మేము. ఇలా చేసుకున్న తర్వాత రైస్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి నేను మినపప్పు శనగపప్పు వేసుకున్నాను. ఇవి మినపప్పు అండ్ శనగపప్పు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇందులో. అలాగే నెక్స్ట్ ఇవి వేగాక వేరుశనగ పల్లీలు కూడా వేసుకుంటున్నాను. ఇలా కలర్ చేంజ్ అయిన వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి మాడనివ్వకుండా చూసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు వేరుశనగ పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ క్వాంటిటీతో చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే నేను ఇక్కడ 1/2 kg కొంచెం తక్కువ పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. వేరుశనగ పల్లీలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ పచ్చిమిర్చి అయితే ఇందులో వేసుకుంటున్నాను. అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసుకున్నాను దీనిపైన. ఇప్పుడు నేను ఇది గ్రేవీ కోసం మిక్సీలో కొత్తిమీర, అల్లం అండ్ కరివేపాకు మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఎల్లిపాయ యూస్ చేయడం లేదు ఇక్కడ నేను. ఈ 3 పేస్ట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం గ్రేవీ వస్తుంది, కలపడానికి ఈజీ అవుతుంది అని. ఆ పేస్ట్ కూడా వేసి ఇందులో వాసన పోయే వరకు, పచ్చి వాసన పోయే వరకు కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను కలర్ కోసం. చూసారుగా ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం సేపు లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అయితే వేసుకుంటున్నాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు ప్లేట్ ముచ్చేసేసి పెట్టేయాలి దీన్ని. ఇప్పుడు రైస్ అయితే కుక్ చేసుకున్న రైస్ని సపరేట్గా వేరే గిన్నెలో అయితే ఇలా తీసుకుంటున్నాను. తీసుకొని అంతా ఒకేసారి వేసి కలుపుకోవడం వల్ల రైస్ అయితే పగిలిపోతుంది. అలా కాకుండా కొంచెం రైస్, కొద్దిగా ఇది చిత్రాన్నం గుజ్జు వేస్తూ 2 వేస్తూ కొంచెం నిమ్మకాయ రసం, కొంచెం కొత్తిమీర వేసుకుంటూ నిదానంగా అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే రైస్ అయితే కలపడం వల్ల మెత్తగా అయిపోతుంది. అలా మెత్తగా అయితే టేస్ట్ అంత బాగుండదు. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని పైన ఇంకొంచెం నిమ్మకాయ రసం అయితే వేసుకుంటున్నాము. ఇదైతే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ కొలతలతో ట్రై చేయండి. ఇంకొక టిప్ చెప్పడం మర్చిపోయాను. రైస్ కుక్ చేసేటప్పుడు మెత్తగా అవ్వకూడదంటే ఒక స్పూన్ లేదా 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేస్తే రైస్ అయితే మెత్తగా అవ్వదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.